చిరంజీవి కొత్త ఇంటిని చూశారా? ఫలక్నుమా ప్యాలెస్ కూడా సరిపోదు. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు గురించి దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేదు. దాదాపు 4 దశాబ్దాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. అందులో 3 దశాబ్దాలు అగ్రకథానాయకుడిగా రాణించారు. ప్రస్తుతం యువ హీరోల హవా నడుస్తున్నప్పటికీ తన స్టామినా మాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్పై 150 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తుంది. దీని తర్వాత చేయబోయే చిత్రానికి సంబంధించి కథలు వింటున్నారు. కథను బట్టి దర్శకుడు ఖరారవుతారు. 4 దశాబ్దాల నుంచి పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి ఆస్తులు మంచిగానే ఉన్నాయి. ఉన్న డబ్బును జాగ్రత్త చేసుకోవడంతో పాటు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇతర దేశాల్లోని హోటల్స్ రంగంలో కూడా తన సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 100 కోట్లతో అధునాతన సౌకర్యాలతో ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంకు సమీపంలో ఉంటుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహియాల్ని దీన్ని డిజైన్ చేశారు. 25,000 చదరపు అడుగుల స్థలంలో ఇది నిర్మితమైంది. 2వ అంతస్తులో స్విమ్మింగ్ పూల్. ఉదయం సమయంలో సూర్యుడి అందాలు ఆస్వాదించేలా 2వ అంతస్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. కింద అంతస్తులో దేవుడి గది ఉంటుంది. దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. దేవుడి ఫోటోలతో పాటు తన తండ్రి, మామ అల్లు రామలింగయ్య ఫోటోలు కూడా ఉంటాయి. ఇటీవలే వాస్తు సలహాలకు అనుగుణంగా కొన్నింటిని మార్పులు చేర్పులు చేశారు. హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరులో కూడా మరో అందమైన ఇంటిని నిర్మించారు చిరంజీవి. తన కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు ట్రిప్ వెళ్ళి వస్తుంటారు బెంగళూరుకి. అటువంటి సమయంలో బెంగళూరులో ఉన్న ప్యాలెస్లో ఉంటారు చిరంజీవి.